వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఇది వెస్ట్ ఫేసింగ్ డ్యూప్లెక్స్ పెంట్ హౌస్ ప్రాపర్టీ. ఇది మొత్తం 4 బెడ్రూమ్, మొత్తం టోటల్ 3100 SFTతో చాలా మంచి లొకేషన్లో ఉందండి. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి కప్రా మున్సిపాలిటీలో రిజిస్టర్ అవుతుంది. మీరు చూడొచ్చు, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్స్టీరియర్లో అట్లీస్ట్ 4 కలర్స్ యూజ్ చేశారు. బ్రౌన్, గ్రే, క్రీమ్ కలర్, ఎల్లో, ఇంకా మిలిటరీ గ్రీన్ కలర్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. మనకి ఇవన్నీ 30 feet రోడ్స్, సీసీ రోడ్స్ మీరు చూడొచ్చండి, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌస్ చూస్తే చాలా బాగుందండి. ఇది మొత్తం 26.5 డైమెన్షన్స్తో చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. 26.5 by 60 feet డైమెన్షన్స్తో 173 square yardsలో ఉంది. వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. సో ఇప్పుడు మనం ఇంకా డిలే చేయకుండా ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూద్దాం. అదేవిధంగా మీరు చూస్తే మనకి ఇండిపెండెంట్ హౌస్ ఈ విధంగా ఎలివేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం లైట్స్తో పాటు గ్రీన్ టింటెడ్ గ్లాస్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, అది కూడా గ్రీన్ టింటెడ్ గ్లాస్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. లైట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ప్లాంటేషన్ చేసుకోవడానికి కూడా స్పేస్ వచ్చింది. చాలా మంచిగా ఆల్రెడీ ఓనర్ చెట్లు పెట్టాడు ఇక్కడ. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ఈ విధంగా బయట అనేది ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటి లోపల కార్ పార్కింగ్ వచ్చేటప్పుడు కూడా మీరు ఇన్నోవా క్రిస్టా లేదా అంటే ఇంకొక 2 వీలర్ కూడా పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది చాలా మంచిగా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది. 3 కలర్స్ యూజ్ చేశారు, బ్లాక్, వైట్, ఇంకా మెరూన్ కలర్స్ యూజ్ చేసి కాంక్రీట్ వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ మంజీరా వాటర్ లైన్స్ కూడా ఉన్నాయండి ఈ లొకేషన్లో. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చి పార్కింగ్ స్పేస్ చూపిస్తున్నాను. మొత్తం మనకి గేట్ బీమ్ కూడా మీరు చూసుకుంటే లైట్స్ అనేవి మొత్తం మనకి క్వాడ్స్ ఇంకా గ్రానైట్ యూజ్ చేశారు. అదేవిధంగా గేట్ లైట్స్ కూడా వచ్చాయి. మీరు చూడొచ్చు, మనకి ఈ విధంగా ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మనకి సెట్ బ్యాక్స్ కూడా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 2.5 feet దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా డార్క్ పైన్ వుడ్ కలర్తో చాలా బాగా 4 LED లైట్స్ వచ్చి ఇక్కడ మీరు మనకి ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ చూసుకున్నట్టయితే 2x4 బీచ్ కలర్ టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. మీరు అదేవిధంగా మనకి మెయిన్ డోర్ చూసుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉందండి. మెయిన్ డోర్ మీకు 7 feet హైట్ వస్తుంది, ఆల్మోస్ట్ 6.9 inches. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే ఇండియన్ టేక్వుడ్, ప్యూర్ ఇండియన్ టేక్వుడ్, ఆల్మోస్ట్ మనకి 2 inches దాకా థిక్నెస్ ఉందండి. ఇది చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చిందో నేను మీకు మొత్తం చూపిస్తాను. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వచ్చింది. అదేవిధంగా కిచెన్, డైనింగ్ వచ్చి, వెనకాల వాష్ ఏరియా వచ్చి, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చింది, తర్వాత పెంట్ హౌస్ కూడా వచ్చింది. నేను మీకు మొత్తం ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మీకు ఎక్సలెంట్గా కనిపిస్తుంది. చూడండి, వ్యూ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ స్టెప్స్ దగ్గర వస్తుంది. అదేవిధంగా నార్త్ సైడ్లో మీరు చూసుకుంటే మనకి 5.5 by 5.5 feet డైమెన్షన్స్తో ఉన్న విండో అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ డైనింగ్లో కూడా మనకి సేమ్ 5.5 by 5.5 విండో కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ ఎలా ఉందో నేను మీకు చూపిస్తున్నాను. సో అదేవిధంగా మీరు టైల్స్ కూడా చూసినట్టయితే మనకి 800 by 800 mm టైల్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మనకి స్టేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి గ్రానైట్ ఇంకా క్వాడ్స్ యూజ్ చేశారు. టింటెడ్ గ్లాస్ వస్తుంది, మొత్తం టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ ఇచ్చారు, బయట మాత్రం గ్రీన్ కలర్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ ఫస్ట్ చూపిస్తాను. కిచెన్ డైనింగ్. సో కిచెన్ డైనింగ్ మీరు చూడొచ్చు, మనకి కిచెన్ డైనింగ్ ఈ విధంగా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా బీచ్ కలర్ టైల్స్ 2x4 టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2.5 by 2.5 feet మనకి విండో అయితే వచ్చింది, యూపీవీసీ విండో. అదేవిధంగా మనకి వాటర్ ప్యూరిఫైయర్కి, చిమ్నీకి ఆల్రెడీ పోర్ట్స్ ఇచ్చారు. కింద కూడా మీరు గమనిస్తే మనకి మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నప్పుడు మనకి డిష్ వాషర్ పెట్టుకోవాలన్నా కూడా ఆల్రెడీ ప్లాన్గా మనకి చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ వచ్చి మనకి ఇక్కడ మొత్తం మంచిగా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఈ విధంగా మనకి చాలా బాగా కనిపిస్తుందండి. స్టోరేజ్ కెపాసిటీ కూడా బాగా వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి డైనింగ్ కూడా 6 టేబుల్ రెక్టాంగిల్ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ
నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే ఇచ్చారు. ఇది ఒక 620 feet దాకా డిగ్ చేశారు. మున్సిపల్ వాటర్ మాత్రం ఇక్కడ స్టోర్ అవుతుంది. అదేవిధంగా వాష్ ఏరియా వచ్చేటప్పటికి మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకొని ఇదంతా యూటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి అన్ని డైలీ యాక్టివిటీస్కి ఏదైతే ఇంటికి సంబంధించి క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ తెచ్చి క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ నేను మొదటిగా చూపిస్తాను బెడ్రూమ్స్లో. తర్వాత నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఏవైతున్నాయో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్గా గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూపిస్తున్నాను. మీరు చూడొచ్చండి, చాలా బాగుందండి. ఇండిపెండెంట్ హౌస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి మీదట. ఇక్కడ మీరు గమనిస్తే ఇంటి లోపలికి రాగానే మాకు సౌత్ సైడ్లో ఒకటి 5.5 feet by 5.5 feet డైమెన్షన్స్తో ఉన్న విండో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వెస్ట్ సైడ్లో కూడా మనకి ఒకటి ఆల్మోస్ట్ 2 feet by 5 feet 5.5 feet ఉన్న డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. అల్మారా స్పేస్ వచ్చింది, షెల్ఫ్స్ కూడా బాగా వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం మనకి అటాచ్ టాయిలెట్ బాత్ వస్తుందండి. ఈ విధంగా మొత్తం ఆల్రెడీ సీలింగ్ హైట్ వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది. బ్రౌన్ టైల్స్ ఇంకా బీచ్ కలర్ టైల్స్తో పాటు చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది. రూమ్ కూడా మనం ఈ బెడ్రూమ్లో కూడా మనం కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో లాంజ్ ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. పూజా రూమ్ కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. మీరు టైల్స్ కూడా చూడొచ్చు, స్టేర్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. షాండ్లియర్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనము షాండ్లియర్ కూడా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవచ్చు. పైన సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు షాండ్లియర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు లాంజ్ స్పేస్లో ఉన్నాను. ఇక్కడ మనకి 5.5 feet by 5.5 feetతో ఒక విండో అయితే వచ్చింది, యూపీవీసీ విండో. అదేవిధంగా మనకి పూజా రూమ్ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో వచ్చిందండి. ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఇద్దరు పెద్దవాళ్ళు. చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. నేను మొదటిగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా మనకి చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మనకి అల్మారా స్పేస్ వచ్చి చాలా బాగా షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. మనకి డ్రెస్ ఏరియా కూడా ఇక్కడ చాలా బాగా వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్తో వచ్చిందండి ఈ విధంగా. సో చాలా బాగా వచ్చింది. దీనికి అటాచ్ టాయిలెట్, అటాచ్డ్ బాల్కనీ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. సో ఇది అటాచ్డ్ బాల్కనీ, మొత్తం గ్రానైట్ ఇచ్చారండి మొత్తం. అదేవిధంగా మనకి ఇక్కడ చిన్న టేబుల్ లాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్తో పాటు బాల్కనీ కూడా చూపిస్తాను. మొదటిగా నేను మీకు బాల్కనీ చూపిస్తాను. సో మీకు ఫస్ట్ నేను బాల్కనీ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. కనీసం 10 members కూర్చోడానికి స్పేస్ అయితే ఉందండి. చూడొచ్చు మీరు, గ్రానైట్ వచ్చింది. అదేవిధంగా టైల్స్ అనేవి బీచ్ కలర్ టైల్స్ 2x4 టైల్స్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మనకి టీవీ యూనిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఇదంతా సోఫా వేసుకోవచ్చు. ఇదంతా మనకి అట్లీస్ట్ 6 person కూర్చోడానికి స్పేస్ అయితే వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి, అన్నిటికంటే పెద్ద రూమ్ ఇదే. సో చాలా స్పేషియస్గా వచ్చి టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకటి మనకి 2 feet by 5.5 feet డైమెన్షన్స్తో యూపీవీసీ విండో. ఇక్కడ కూడా సౌత్ సైడ్లో కూడా అలాగే వచ్చింది. మనకి కింద కంటే టాయిలెట్స్ ఇక్కడ కొద్దిగా స్పేషియస్గా అనిపిస్తుంది, మీరు చూడవచ్చు. అది కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా మనకి స్టడీ టేబుల్ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు, వర్క్ స్టేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు పెంట్ హౌస్ ఏదైతే ఉందో, పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో చూడొచ్చండి. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. రోప్ లైట్స్ వేసుకున్న తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నేను మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీకు పెంట్ హౌస్ చూపిస్తాను. అంతకంటే ముందు మళ్ళీ ఒకసారి షాండ్లియర్ పెట్టుకోవడానికి మనకి ఆప్షన్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు పెంట్ హౌస్ ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు టెర్రస్ పైకి తీసుకొని వచ్చానండి. టెర్రస్ పైన ఉన్నాను మీకు. సో ఇక్కడ కూడా ఏదైనా కూర్చోవాలనుకున్నా కూడా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చాలా బాగా వస్తుంది. స్పేస్ అయితే చాలా బాగుందండి. అదేవిధంగా మనకి ఒకటి కామన్ టాయిలెట్ బాత్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. టోటల్ ఇది మొత్తం 4 bedroom 4 bathroom వస్తుంది. సో మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఏదైతే వచ్చిందో అంతే సైజ్తో ఇక్కడ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చింది. పెంట్ హౌస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి కప్రా మున్సిపాలిటీలో వస్తుంది.
మొత్తం మంజీరా వాటర్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, సీసీ రోడ్స్తో చాలా మంచిగా ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 1.9 CR కోట్ చేస్తున్నారు. 173 స్క్వేర్ యార్డ్స్, అదేవిధంగా 3100 SFTతో చాలా బాగా వస్తుందండి. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ 26.5 by 60 feet డైమెన్షన్స్తో ఉంది. ఒకవేళ మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చి ఈ లొకేషన్ కూడా మ్యాచ్ అవుతుంది, ఈ ప్రైస్ కూడా మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. అంతవరకు ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ చూడాలనుకున్నా కూడా నా వెబ్సైట్ లింక్ నేను మీకు షేర్ చేశాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నాను. సో అవి కూడా చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో పాటు నాకు కాల్ చేయండి, నేను ఆ ఇండిపెండెంట్ హౌస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వగలుగుతాను. అంతవరకు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.